11 గురించి ఎవరూ చెప్పని నిజం. పార్ట్ 1. ఎందుకు అందరికీ 11 కనిపించదు? కొన్నిసార్లు జీవితంలో కొన్ని విషయాలు మనకు ఎంత అర్థం కాకపోయినా అవి మళ్ళీ మళ్ళీ మన ముందుకు వస్తూనే ఉంటాయి. అందులో ఒకటి 11. ఒకరోజు యాదృచ్ఛికంగా గడియారం చూశావు. 11 కనిపించింది. సరే, యాదృచ్ఛికం అనుకొని వదిలేశావు. కానీ మళ్ళీ మరుసటి రోజు కూడా అదే సమయం కనిపించింది. ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే. అప్పుడు నీ మనసులో ఒక చిన్న సందేహం మొదలవుతుంది. ఎందుకు నాకు మాత్రమే ఇలా కనిపిస్తుంది? దీని వెనుక నిజంగా ఏమైనా అర్థం ఉందా? సోషల్ మీడియాలో వెతికితే ఇది యూనివర్స్ నుంచి వచ్చిన సంకేతం, నీ జీవితం మారబోతుంది, కోరిక కోరుకుంటే నెరవేరుతుంది అని వందల వీడియోలు కనిపిస్తాయి. కానీ ఒక్కసారి కూడా ఎవరు ఆగి ఇది నిజమేనా అని అడగరు. ఈరోజు మనం అదే ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఇప్పటి వరకు 11 గురించి నువ్వు నమ్మిన చాలా విషయాలు మారిపోతాయి. అలాగే దీని వెనుక ఉన్న నిజం కూడా తెలుస్తుంది. మనిషి జీవితంలో జరిగే చాలా విషయాలకు మనం అర్థం వెతుక్కుంటాం. ఎందుకంటే మన మెదడు అలానే పనిచేస్తుంది. ప్రతి సంఘటనకు ఒక కారణం ఉండాలని అది కోరుకుంటుంది. అందుకే కొన్నిసార్లు నిజంగా సంబంధం లేని రెండు విషయాల మధ్య కూడా సంబంధం ఉందని మనమే నమ్మడం మొదలు పెడతాం. ఉదాహరణకు, ఒకరోజు నువ్వు 11 చూసిన తర్వాత నీకు ఒక మంచి వార్త వచ్చింది అనుకో. వెంటనే నీ మెదడు ఆ రెండు సంఘటనలను కలిపేస్తుంది. 11 చూశాను, అందుకే మంచి జరిగింది అని అనిపిస్తుంది. కానీ అదే 11 కనిపించిన మరో 10 రోజుల్లో ఏమి జరగకపోతే ఆ రోజులను మనం గుర్తుపెట్టుకోం. మనకు నచ్చిన ఉదాహరణ మాత్రమే గుర్తుంచుకొని మిగతావన్నీ మర్చిపోవడం మనిషి సహజ స్వభావం. అందుకే ఒక నమ్మకం చాలా బలంగా అనిపించినా అది నిజమై ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక చిన్న విషయం ఊహించు. నువ్వు కొత్తగా ఒక కారు కొనాలని నిర్ణయించుకున్నావనుకో. ఆ రోజు నుంచి బయటకు వెళ్తే అదే మోడల్ కారు ఎక్కడ చూసినా కనిపించడం మొదలవుతుంది. నిజంగా ఆ కార్లు ఒక్కసారిగా పెరిగిపోయాయా? కాదు, అవి ముందే ఉన్నాయి. కానీ అప్పటి వరకు నీ మెదడు వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం వాటి మీదే నీ దృష్టి ఉంది. 11 విషయంలో కూడా చాలా వరకు ఇదే జరుగుతుంది. ఒకసారి ఈ సంఖ్య గురించి విన్న తర్వాత మన మెదడు దాన్ని ప్రత్యేకంగా గుర్తించడం మొదలు పెడుతుంది. అందుకే అది మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ఒక సాధారణ మానసిక ప్రక్రియ. ఇందులో భయపడాల్సిన అవసరం లేదు. అలాగే అతి ఉత్సాహపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రపంచంలో లక్షలాది మంది 11 గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ సంఖ్య వాళ్ళల్లో ఒక భావోద్వేగాన్ని కలిగిస్తుంది. ఒక క్షణం పాటు అయినా వాళ్ళు తమ జీవితాన్ని గురించి ఆలోచిస్తారు. నేను సరైన దారిలో వెళ్తున్నానా? నేను తీసుకున్న నిర్ణయాలు సరైనవేనా? నేను నిజంగా సంతోషంగా ఉన్నానా? అనే ప్రశ్నలు వాళ్ళలో మొదలవుతాయి. నిజానికి 11 కంటే విలువైనది ఆ ఆలోచనే. ఎందుకంటే జీవితాన్ని మార్చేది ఒక సంఖ్య కాదు, ఆ సంఖ్య చూసిన తర్వాత మనలో వచ్చే ఆలోచన. చాలామంది ఈ తేడాను గుర్తించరు. అందుకే సంఖ్యకు శక్తి ఉందని నమ్మేస్తారు. కానీ నిజానికి శక్తి ఉంటే అది మన నిర్ణయాల్లో ఉంటుంది, మన చర్యల్లో ఉంటుంది. ఇక్కడ నేను నీకు ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు చివరిసారి 11 చూసినప్పుడు నిజంగా ఏం ఆలోచించావు? ఒక కోరిక కోరుకున్నావా? లేక నీ జీవితాన్ని ఒక్కసారి అయినా పరిశీలించుకున్నావా? చాలామంది మొదటి పని చేస్తారు, కానీ రెండో పని చేయరు. అదే వాళ్ళు చేసే పెద్ద తప్పు. ఎందుకంటే జీవితాన్ని మార్చేది కోరికలు కాదు, మారాలని తీసుకునే నిర్ణయం. గడియారం మీద 11 కనిపించడం కంటే నీ జీవితంలో సరైన సమయం ఎప్పుడు వస్తుందో గుర్తించడం చాలా ముఖ్యం. చాలామంది ఒకరోజు మారుతాను అంటారు, కానీ ఆ రోజు ఎప్పుడు రాదు. ఎందుకంటే మారడానికి ప్రత్యేకమైన రోజు ఉండదు. మారాలని నిర్ణయించుకున్న క్షణమే సరైన సమయం. అందుకే ఇంకో ప్రశ్న ఉంది. 11 గురించి ఇన్ని కథలు ఎలా పుట్టాయి?
ఎందుకు ఇన్ని దేశాల్లో ఇన్ని భాషల్లో ఈ సంఖ్య గురించి మాట్లాడుతున్నారు? నిజంగా దీని వెనుక ఏదైనా చరిత్ర ఉందా, లేక ఇవన్నీ సోషల్ మీడియా వల్ల ఎక్కువయ్యాయా? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఈరోజు 1111 గురించి నమ్ముతున్న చాలా విషయాలు నిజానికి చాలా కొత్తవి. వాటిలో కొన్ని మనస్తత్వ శాస్త్రం ద్వారా అర్థమవుతున్నాయి, కొన్ని ఆధ్యాత్మిక నమ్మకాల నుండి వచ్చాయి, మరికొన్ని ఇంటర్నెట్ వల్ల ప్రపంచమంతా వ్యాప్తించాయి. కానీ ఈ మూడింటిలో నిజమేది, అపోహ ఏది, వాటిని ఎలా గుర్తించాలి? అదే ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి.